13వ వాక్యాన్ని చదువుతున్నారు, విందామా. నీ దేవుణ్ణైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టు. సచ్చు చప్పలు కొట్టద్దా, హుషారుగా చప్పలు కొట్టండి. సంతోషంగా చేతులు పైకెత్తు, సరళలో చెప్పండి. మీ ప్రక్కన ఉన్న వాళ్ళకు సరి మాట చెప్పండి. నీకు సహాయము చేయొచ్చు, నీ కుడి చెయ్యి పట్టుకొనుచున్నాను. నీ కుడి చెయ్యి పట్టుకొనుచున్నాను. అందరూ సరే ఆమెను చెప్పండి, గట్టిగా ఆమెను చెప్పండి. యాకోబుతోటి దేవుడి మాట చెప్తున్నాడు. యాకోబు, భయపడొద్దు, భూ దిగంతముల నుంచి నేను నిన్ను పిలుచుకున్నానయ్యా. నీవు నా సేవకుడు అని నేను ఉపేక్షింపక నేను ఏర్పరచుకున్నాను. నీతి అని నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటున్నాను. నీతో ఎవరైతే కలహం పడతారో, నీతో వాదానికి దిగుతారో, మిడ్డి తగ్గించు, వాదానికి దిగుతారో, ఆ కలహం చేస్తున్న వారందరినీ కూడా నేను వారి జీవితంలో చేసేది ఏంటంటే, వారు సిగ్గుపడేటట్లుగా నేను చేస్తాను. సిగ్గుపడేటట్లు నీతో వాదించేవాళ్ళు, నీకు విరోధంగా లేచేవారు, వాళ్ళంతా కూడా లయమైపోతారు నీ కళ్ళ ముందు. నువ్వు చాలా బాధపడ్డావు, చాలా కన్నీళ్ళు అనిపిస్తూ వస్తున్నావు. నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు నీకు లేరు, నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకో నీ సంతానాన్ని నేను ప్రేమిస్తున్నాను, నీ కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను. భూ దిగంతముల నుంచి నేను పిలుచుకుంటున్నాను. నీవెవరివో తెలుసునా, పిలవబడిన వాడివి. నీవెవరివో తెలుసునా, ఏర్పరచబడిన వారు. నువ్వెవరివో తెలుసునా, అదిగో అబ్రహాము వంశములో ఉండి ఆశీర్వదించబడినటువంటి ఒక వ్యక్తివి నీవు. మీ తాతయ్యని నేను ఆశీర్వదించాను. మీ తాతను బట్టి మీ నాన్నను బట్టి నేను ఆ విధంగా ఆశీర్వదించానయ్యా. నేను చాలాసార్లు నేను ఉపేక్షించాలని అనుకున్నాను, కానీ నేను అట్లా చేయలేదు. ఎందుకో తెలిసిన, మీ తాతకి మీ నాన్నకి నేను ఒక నిబంధన చేశాను. మీ తాతకి మీ నాన్నకి ఒక ప్రమాణం చేశాను. నీ సంతానాన్ని సదాకాలం ఉంచుతాను. నీ సంతానమే భూలోకపు వంశానికి అంతటికి కూడా మూలంగా మార్చబడుతుంది. మూల పితరుడుగా నేను మార్చబడతావు. నీ ద్వారా గొప్ప వంశాన్ని, రాజుల్ని, చక్రవర్తుల్ని నేను తీసుకుని వస్తాను. ఆకాశపు నక్షత్రాల్లాగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని యాకోబుకి దేవుడు ధైర్యాన్ని కలుగు చేశాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, భయపడొద్దు, నేనే నీ దేవుడినైనటువంటి యెహోవాని, నీ దేవుడైన యెహోవాను నేనే, భయపడొద్దు, నీకు సహాయం చేస్తాను. వినాలి, నేను నీకేం చేయబోతున్నాను చెప్పండి, సహాయం చేస్తాను అని చెప్పుచు, సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చెయ్యి పట్టుకుని ఉన్నాను. విశ్వసించిన వాళ్ళు చప్పలు కొట్టాలి, గట్టిగా చప్పలు కొట్టండి. చేతులు పైకెత్తి బిగ్గరగా ఒకసారి చెప్పండి, గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ ఆమెన్. దేవునికి సహాయం చేయబోతున్నాడు ఆయన. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. ఆర్థికంగా, నీ కుటుంబ వ్యవస్థలో, నీ పిల్లల జీవితంలో, నీ సంతాన విషయంలో, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు, వారు రాస్తున్న ఎగ్జామ్స్లో ప్రతి విషయంలో నా దేవుడు వారి జీవితాలు సహాయం చేయబోతున్నాడు ఆయన. ఇంకా విషయం చెప్పమంటారా, అలా సహాయం చేస్తాను అని చెప్పటమే కాదట, అలా చెప్పుచు అని రాస్తుంది అక్కడ. అంటే దాని అర్థం ఏంటి తెలిసిన, ఆ వాక్యం ముగించబడలేదు, ఇంకా కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది, అది సాగిపోయేది. నీకు సహాయం చేస్తాను అని చెప్పుచు ఆయన నీ కుడి చేయి పట్టుకుని ఉన్నాడు. అందరూ ఆమెను చెప్తారా? చూడండి, నీ కుడి చేయి పట్టుకుని ఉన్నాడు, నా దేవుడు నా కుడి చేయి పట్టుకుని ఉన్నాడు అన్న వాళ్ళంతా విశ్వాసంతో గట్టిగా చెప్పుకోండి.
గట్టిగా ఒకసారి అల్లే చెప్పండి, మరొకసారి అల్లే చెప్పండి. నిజమేనండి, దేవుడు మన కుడి చెయ్యి పట్టుకుని ఉన్నాడండి. ఈ నెలలో నేను మీతో చెప్పాలనుకున్న మాట అంటే, ఆయన నీకు సహాయం చేయటమే కాదు, నీ కుడి చెయ్యి పట్టుకోబోతున్నాడు ఆయన. ఎందుకు పట్టుకుంటాడు ఆయన? నేను అంటున్నాను, మనము ఆయన చేయి పట్టుకోవటం కాదు, వినాలి. పేతురుని గర్తించాడు, మనము ఆయన చేయి పట్టుకోవటం కాదు, ఆయనే మన కుడి చేయి పట్టుకోబోతున్నాడు. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి, రెండు చేతులు పైకి ఆమెను చెప్పండి. ఏం పట్టుకోబోతున్నాడు ఆయన? మన కుడి చెయ్యి పట్టుకోబోతున్నాడు. ఇక లాభం లేదు, ఈడు నా చేయి పట్టుకుంటూ వదిలేస్తున్నాడు, ఇక నేను ఈడు చేయి పట్టుకుంటేనే కానీ లైన్లోకి రాడు అని అనుకుని వాళ్ళ నాన్నగారంట ఇక యేసన్ గారు చేయి పట్టుకుని వదిలింది లేదంటే. చేతుల పైకి ఒకసారి ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. కొన్నిసార్లు మనం ఆయన చేయి పట్టుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు మనకి ఇష్టమైనవి, మనకి కంటికి ఇంపుగా ఉన్నవి, ఏమండి మనం శోధించేవి, మనం భ్రమపరిచేవి మనకి ఏదైనా కనపడ్డాయి అనుకో, మనం దేవుని చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మనం దేవుని చేయి విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, ఓహో ఈడు మాట మాటికి నా చేయి విడిచిపెట్టేస్తున్నాడు, ఇక ఈడు మాట మాటికి నాకు దూరం అయ్యేటట్లుగా ఉన్నాడు, ఇట్లా కాదప్పా, ఇక లాభం లేదు, ఈడి చెయ్యి నేను పట్టుకోవాలి ఈ నెలలో. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి, గట్టుకు ఒకసారి ఆమెను చెప్పండి, చేతులు పైకి సరళలు చెప్పండి. మరి దేవుడు ఎవరి చేయి పట్టుకుని నడిపిస్తాడు అసలు? అందరూ చెప్పండి, దేవుడు నా చేయి పట్టుకోవాలి అన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా సరళలు చెప్పండి. మరి ఎవరు చేయి పట్టుకుంటాడు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయి పట్టుకుని దేవుడు నడిపిస్తాడు. కుడి చేయి పట్టుకుని మీరు చేసే వేషాలు ఆయనకు తెలియదు అంటారా? మీరు నడిచే నడవడిక ఆయనకు తెలియదు అంటారా? దేవుడు ఎవరిని కుడి చేయి పట్టుకుని నడిపిస్తాడు? ఏమండి, ఒక సందర్భాన్ని మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రోజున ఒక ఊరి మీదకి భయంకరమైన వరద వచ్చి పడిందంటే అండి. ఏమొచ్చి పడింది? వరద. అది మామూలు వరద కాదు. వరద వచ్చి అలా పడంగానే ఆ వరదల మధ్యలో ఊరు జనం అంతలాగా కొట్టుకుని వెళ్ళిపోతున్నారంటే. అలాంటి పరిస్థితుల మధ్యలో ఒక వ్యక్తి భక్తి కలిగినవాడు, చాలా దైవభయం కలిగినవాడు, యథార్థంగా ఉండేవాడు, పవిత్రంగా ఉండేవాడు. దేవుడు అంటే మనిషి ఆ గానం చేస్తూ దేవుని స్తుతించి ఆరాధించేవాడు. అలాంటి వాడంటే అండి ఆ వరద పొరుల మధ్యలో అలాగ వెళ్ళిపోతున్నాడంట. మామూలు వరదలా? మీరు అనుకుంటున్న వరదలు ఏండి ఏదో కృష్ణా నది పొంగితే వచ్చిన వరదలు కాదండి, పెన్నా నది వచ్చి పడితే వచ్చిన వరదలు కాదండి, లేదా మన వినుకొండ కట్ట చెరువు తెగిపోయి అమాంతంగా వచ్చి పడిపోయిన వరద కాదండి. ఇది ఏ వరదలు తెసినా భక్తిహీనత అనే వరద అండి. ఏ వరద? కొంచెం గట్టిగా చెప్పండి, ఏ వరద అండి అది? భక్తిహీనులు వరద పొరుల వల్లే వచ్చి చుట్టుకుంటున్నారు. వింటున్నారా? దావీదు తన కీర్తనలో రాస్తున్నాడు కదా, భక్తిహీనుల జీవితంలో వరదల వల్లే, ప్రవాహాల వల్లే వాళ్ళు నా మీదకి వచ్చి పడ్డారయ్యా. బలత్కారులైన వాళ్ళు వారు సముద్రపు నాసు వలె వాళ్ళను చుట్టుకున్నారు. పాతాళపు పాస్యం, పాతాళ కెరటాలు నా మీదకి వచ్చి అలా ముంచేసేయ్. అమ్మో, ఈ వరద పొరుల మధ్యలో, భక్తిహీనులనే వరద పొరుల మధ్యలో, బలత్కారులనే మనుషుల మధ్యలో నేను లేవలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను. వీళ్ళ మధ్యలో అలాగ మలిగిపోయాను. నన్ను లేవనెత్తేవారు లేరు, నన్ను చేరదీసేవారు లేరు. అయ్యో, ఈ భయంకరమైన ఈ వరద పొరుల మధ్యలో నుంచి, ఈ వరదల మధ్యలో నుంచి, ఈ ప్రవాహంలో నుంచి నన్ను విడిపించేవాళ్ళు ఎవరు అని అలాగున ఏమండి ఆ వరద పొరుల మధ్యలో, నాసు మధ్యలో, సముద్రపు కెరటాల మధ్యలో, పాతాళపు పాస్యం మధ్యలో అలాగ చిక్కబడి కూరుకుపోయి ఆ బురద మధ్యలో ఏమండి ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. కేకలు పెడుతున్నాడు. సముద్రపు ఆ ప్రవాహాల యొక్క అడుగు భాగాలకి వెళ్ళిపోయి, ఆ ప్రవాహం యొక్క అడుగు భాగాలకి అలా వెళ్ళిపోయి ఇక పైకి లేవలేకపోతున్నాడు. తన మీద నుంచి ప్రవాహం వెళ్ళిపోతుంది. అట్లాగా సముద్ర ప్రవాహాలు అలా వెళ్ళిపోతున్నాయి. బలత్కారులనే ప్రవాహాలు, వరద పొరులనే ప్రవాహాలు, మాటలు తోటలుగా వచ్చే ప్రవాహాలు, గుడ్డెల్ని గాయం చేసే కెరటాల లాంటి మాటలు, ఇవన్నీ కూడా అలాగా ఏమండి వచ్చి అతని మీద పొర్లుకుని వెళ్ళిపోతున్నాయి.
బురద ఒక ప్రక్కన సముద్రపు నాసు చుట్టుకుని పైకి వద్దామంటే పైకి రానివ్వకుండా అలాగ పాతాలపు పాంక్ష్యములాగా అట్లా చుట్టుకుని అతన్ని అట్లాగే కృంగదీసేస్తున్నాయి. అరుస్తున్నాడు కింద అడుగు భాగం నుంచి అరుస్తున్నాడు. దేవా నన్ను రక్షించు, దేవా నన్ను రక్షించు, నన్ను కాపాడు దేవా అని దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ అరుస్తున్నాడు సముద్రపు అఖాతంలో నుంచి. నా దేవుని బిడ్డలారా, అతను పెడుతున్న కేకలు పరలోకపు సింహాసనాన్ని కదిలించేయండి. చేతులు పైకి ఆమేన్ చెప్పండి. మరొకసారి ఆమేన్ చెప్పండి. ఆమేన్. కదిలించబడ్డ ఎవరు నన్ను పిలుస్తున్నారు? ఎవరు నా కోసం నా భక్తుడు కేకలు వేస్తున్నాడని చెప్పి పైనుంచి అలాగే తొంగి చూస్తేనండి దావీదు వరద పొరల మధ్యలో చిక్కుకుని ఉన్నాడు. బైబిల్లో రాస్తున్న మాట, వరద పొరల మధ్యలో అలాగే చిక్కబడ్డాడు. సమూయేలు గ్రంథాన్ని మనం గమనించుకుంటూ వచ్చే సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్యం. ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని అదిగోండి మహాజలరాశుల్లో నుండి తీసెను. 5వ వాక్యం చూడండి ఒకసారి. ముత్యపు అల్లలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరింపగను, పాతాళ పాశము నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరించగను. చూసారా, అలాంటివన్నీ కూడా నా మీద ఒక ప్రవాహం వలె, జల ప్రవాహం వలె వచ్చాయి, నన్ను ముంచేసాయి. ఈ ముంచబడిన ఈ పాశంలో నుంచి నేను లేవలేకపోతున్నాను. అయ్యో, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు అని పెద్ద పెద్ద కేకలు వేస్తుండగా ఆకాశం ఉన్నటువంటి దేవుడు దావీదును రక్షించడానికి, దావీదుని కాపాడటానికి ఆయనే దిగి వచ్చాడంటండి. దిగి రావటమే కాదండి, ఆ దిగి వచ్చినటువంటి ఆ దేవదేవుడు తన చెయ్యి చాపి దావీదుని మహాజలరాశుల నుండి పైకి లేవనెత్తాడంటండి. చప్పలు కొడతానంట. గట్టిగా చప్పలు కొట్టండి. గట్టిగా, ఇంతేనా? గట్టిగా చప్పలు కొట్టండి. చేతులు పైకి సరళలే చెప్పండి. గట్టిగా ఒక సరళలే చెప్పండి. దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదా, నువ్వు ఎంత భక్తుడు అయితే మాత్రం దేవుడు దిగివచ్చి నిన్ను సముద్రపు అగాధాలోంచి మహాజలరాశులోంచి నేను ఎందుకు పైకి తీశాడు? ఊరు జనం చచ్చిపోయారు కదా, అనేకులు నాశనం అయిపోయారు కదా, నీ ఒక్కడవే ఎందుకు కాపాడబడ్డావు అని ఒకవేళ దావీదును కనుక మనం ప్రశ్నిస్తే, దావీదు అంటాడు కదా, 19వ వాక్యం అంటాడు కదా, విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చాను, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాడు. చప్పలు కొడదామండి కొంచెం గట్టిగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు చేయ పట్టుకుంటాడో తెలిసిన? ఆయనకి ఇష్టడైన వాడి యొక్క చెయ్య ఆయన పట్టుకోబోతున్నాడు. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానండి. చేతులు పైకి ఎత్తుస్తారు. ఆమెను చెప్పండి. మనం నిజముగా ఆయనకి ఇష్టమై ఉంటే గనక ఈ నెలలో తప్పనిసరిగా నీకు సహాయం చేయటమే కాదు, ఆయన నీ కుడి చేయి పట్టుకోబోతున్నాడు. ఆయన విశ్వాసంతో అనిపించండి, నేను నా దేవునికి ఇష్టడను, నేను ఆయనకి ఇష్టడను లేక ఇష్టరాలను గనుక ఆయన కుడి చేయి పట్టుకోబోతున్నాడు. నీవు దేవునికి ఇష్టడవై ఉండాలి, దేవునికి ఇష్టమైన కార్యము చేయాలి, దేవునికి ప్రీతికరంగా నువ్వు ప్రవర్తించాలి, దేవుడు ప్రేమించినట్లుగా, దేవుని సన్మానించినట్లుగా, దేవుడికి క్రమ పద్ధతిలో నడుస్తున్నట్లుగా ఆయన ఎదుట కనబడాలి. అలా ఉంటున్నప్పుడే నా దేవుని జీవితంలో ఏం చేస్తాడు తెలిసిన? నీ కుడి చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు. దావీదును పోయి, దావీదా, నేను ఎందుకు జలరాశులోంచి పైకి తీశాడు అని ఆయన అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, నేను నా దేవునికి ఇష్టడునై ఉన్నాను. అందరూ ఆమెను అంటలేదో? మరొకసారి ఆమెను చెప్పండి. నేను ఆయనకి ఇష్టడునై ఉన్నాను. దేవునికి ఇష్టమైన వాడిని ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డల్ని విడిచిపెట్టాడు. కారణం ఏంటి తెలిసిన? ఆయన ప్రేమించే వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు
చెప్పండి చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వారి కుడి చేయి పట్టుకుంటున్నాడు. దానికి గల కారణం ఏంటి తెలిసిన, నేను ఆయనకి ఇష్టను గనక. నేను ఆయనకి ఇష్టను గనక ఇష్టమైన పనులని చేస్తున్నాను కనుక, ఆయనకి కష్టముగా భారముగా దుఃఖము కలుగు చేసే ఆ పనులేది కూడా నేను చేయటం లేదు. ఆయనకి కడుపు కోత కలుగు చేసే మా జీవితాన్ని చేయట్లేదు. ఆయనకి ఇష్టమైన దాన్ని చేస్తున్నాను నేను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెలలో ప్రభు వాగ్దానం చేసినట్లుగా నిజంగా మీ చెయ్యి ఆయన పట్టుకోవాలంటే, మీ కుడి చెయ్యి ఆయన పట్టుకోవాలంటే మీరు చేయవలసింది ఏంటంటే, నా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి. ఆమెను చెప్పడానికి వచ్చి కట్టుకోండి. నాకు ఇష్టమయ్యారనుకోండి, వాళ్ళని ఎంతైనా ప్రేమిస్తాను నేను. వాళ్ళు నాకు ఇష్టంగా లేరనుకోండి, ప్రేమించమంటే ప్రేమ వస్తుందా వాళ్ళ మీద? చెప్పరే, వస్తుందా? నాకు ఇష్టమైన వాళ్ళకి ఏదైనా కొని పెట్టాలనిపిస్తుంది, ఎంతైనా ఇవ్వాలనిపిస్తుంది, ఎంతైనా వాళ్ళ కొరకు ఖర్చు పెట్టాలనిపిస్తుంది. కానీ కష్టంగా ఉంటే, చెప్పరంటే కష్టంగా ఉంటే మనం వాళ్ళకి ఏదైనా కనీసం వాళ్ళకి మనం చేయదలసిన మేలు కూడా చేసేదానికి కూడా ఇష్టపడము. ఎందుకంటే ఇస్తున్నా అది నాకు ఇష్టం లేదా అని అంట. అర్థమవుతుందా? అంటే ప్రేమించిన వ్యక్తులను చూడండి, ఇష్టమైన వ్యక్తులను చూడండి, లవ్ చేసిన వ్యక్తులను చూడండి. తల్లిని తండ్రులు ఎవరు పట్టించుకోరు. కారణం ఏంటంటే ఆ పిల్ల బాగా నచ్చింది. ఆ పిల్ల కొరకు ఏదైనా చేస్తాడు. ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు స్పెషల్, నీ ప్రత్యేకతలు వేరు, నీ కోసం ఎంతైనా చేయడానికి ఇష్టపడతాడు. కారణం ఏంటంటే అతను ఇష్టమైనటువంటి వ్యక్తి కనుక. మనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మార్చబడితే ఆయన నీకు సమస్తము ధారాళంగా ఇవ్వటమే కాదు, ఆయన ఎప్పుడు కూడా నీ చెయ్యి విడువడు అన్న సంగతి గుర్తుపట్టాలి. చప్పలు కొట్టండి, చేతులు పైకి తొలలే చెప్పండి. అలాగ చెయ్యి పట్టుకొని, సౌండ్ పెట్టు, చెయ్యి అలాగ పట్టుకొని మహాజలరాశి నుంచి పైకి అలా లేవనెత్తాడు అంటండి. అక్కడే రాస్తున్న మాట, మృత్యుపు అలలు నన్ను చుట్టుకున్నాయి. తర్వాత వరద పొరుల వల్లే భక్తిహీనులు వచ్చారు. పాతాళ మరణపు ఉరులు ఇవన్నీ నన్ను చుట్టుకున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో ఏ మనుషులు మనల్ని విడిపిస్తారండి? ఎవరు మనల్ని చేరదీస్తారు? ఎవరు మనల్ని సన్మానిస్తారు? ఎవరు మనల్ని చేరదీస్తారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాలంటీర్లు కూర్చోండి. నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే, నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే, నీ కృపయే జత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా, నీ కృపా నాకు చాలును, నీ కృపలే నిదనే బ్రతుకలే, నీ కృపలే. పాడాలి గట్టిగా, చప్పట్లు పాడాలి. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయలేని జనుల ఎదుట, జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయలే ఈ జనుల ఎదుట, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి
నాకు చాలును నీ కృపలే బ్రతుకలే నీ కృపలే బ్రతుకలే నీ కృపా 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 నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా నీ కౌగిలి నన్ను దాచనే నీ త్యాగమే నన్ను దోచనే నీ కౌగిలి నన్ను దాచనే నీ త్యాగమే నన్ను దోచనే నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను తల్లి గర్భము నుండి ప్రత్యేకించి కృప ద్వారానే నన్ను పిలచినది తల్లి గర్భము నుండి ప్రత్యేకించి కృప ద్వారానే నన్ను పిలచినది నేనేమయ్యున్నాను నేనేమయ్యున్నాను నీ కృపనై ఉన్నాను నేనేమయ్యున్నాను నీ కృపనై ఉన్నాను కృప ద్వారానే నాకు బలము కలిగెను కృప ద్వారానే నాకు బలము కలిగెను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృప లేనిదనే బ్రతుకలేను నీ కృపా 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 ఆమె అటుకోసారి ఆమెను చెప్పండి అటుకో గట్టిగా ఆమెను చెప్పండి జలరాశిలో జలాలు చెప్పాడట పైకి ఇదంతా ఏంటంటే నీ కృప లేకపోతే నేను బ్రతికేది కాదండి అందరికి ఒకసారి ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి మరి ఎవరు కుడి చేయి పట్టుకుంటాడు ఆయన మొదటి విషయం చెప్పాను ఆయనకి ఇష్టలైన వారి యొక్క కుడి చెయ్యి ఆయన పట్టుకుంటాడు ఇంకొక విషయం చెప్పి నేను కాస్త ముందుకు వెళ్తాను 73వ కీర్తన 23వ వాక్యాన్ని చదువుకుందామండి అందరూ బైబిల్ తీసి నా మొహం ఏం చూసేది ఏముందలే చేతులు పైకి సరళలే చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి మళ్ళా చదువు అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను ఇదిగో ఇటు చూడు నా వైపు చూడు నా వైపు చూడు నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను అనండి ఒకసారి సత్తా ఉండాలి ఈ మాట చెప్పాలంటే సత్తా ఉండాలి కలేజా ఉండాలా కలేజా ఉండాలా గుండె చెప్పండి ఎల్లప్పుడూ నేను నీ యొద్ద ఉన్నాను అని చెప్పండి ఒకసారి మరి ప్యాకెట్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు ప్యాకెట్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అంటున్నా ఆడ దగ్గరికి ఎందుకు చేరావు కోడి పందాలకి ఎందుకు వెళ్తున్నావు
వడ్డీలు తిప్పుకుంటున్న వాళ్ళ కొంపలు చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? లేచింది మొదలుకొని ఇక అనుకుంటా అదిగోండి ఇంకా వెళ్ళి ఆ కాలనీలోనే ఆ కొంప దగ్గరే అక్కడ ఎందుకు తిరుగుతున్నావు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎల్లప్పుడూ నేను నీ వద్దనే ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఆసాపు తన కీర్తనలు అంటున్నాడు కదా, నేను ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నాను, నీవు నా కుడి చెయ్యి పట్టుకుని ఉన్నావు. పట్టండి, చేతుల పైకి సరళలే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎవరి కుడి చేయి పట్టుకుంటాడంట ఆయన? తల్ల పైకి చెప్పండి, ఎవరి కుడి చేయి పట్టుకుంటాడంట? ఎల్లప్పుడూ ఆయన యొద్ద ఎవరైతే ఉంటారో వారి కుడి చేయిని ఆయన పట్టుకోబోతున్నాడు. విశ్వాసంతో ఆమెను చెప్పండి. మీ కుడి చేయి పట్టుకోవటం లేదు అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? నీవు నిజముగా ఆయన దగ్గర ఆయన యొద్ద నీవు ఉండటం లేదు. నేను చెప్తున్నాను, ఈ రోజున నీ బలహీనతలు కావచ్చు, నీ రోగం కావచ్చు, ఆయన యొద్ద ఉండి చూడు. ఆయన నీ కుడి చేయి పట్టుకుని అద్భుతమైన ఆలోచన చెప్పి నేను మహిమలో చేర్చుకోబోతున్నాడు ఆయన. అందరూ ఆమెను చెప్దామండి, గట్టిగా ఆమెను చెప్పండి. చెప్పండి, మాట చెప్పండి. ఎల్లప్పుడూ నీ వద్దనే ఉన్నాను నేను. దేవుడు ఎవరు చేయి పట్టుకుంటాడు అని మనం చదువుకుంటూ వస్తే, ఆయన యొద్ద ఎవరైతే ఉంటారో ఆయన యొద్ద ఉంటున్న ప్రతి వారిని ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. బైబిల్ చరిత్రలో మనం కొంతమందిని మనం చూస్తాం. మరియా ఎక్కడుందో తెలిసిన? యేసు ప్రభు పాదాల దగ్గర ఎప్పుడు యేసు ప్రభుతోనే ఉందంటండి. మగ్దలేని మరియా, మగ్దాలి అని చెప్పబడుతున్న మరియా. కారణం ఏంటి తెలిసిన? ఆమెకి 7 దురాత్మలు పట్టున ఆ సందర్భాల మధ్యలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి అలా కూర్చోందండి. ఆమె అలవాటు నేర్చుకుంది. యేసు ప్రభు లేనిదే ఆమె జీవితం లేదు. యేసు ప్రభు లేనిదే ఆమెకున్న ఆత్మీయత లేదు. యేసు ప్రభు లేనిదే ఆశీర్వాదం లేదు. అందుకని ఎప్పుడు చూసినా ఆమె కూర్చునేది ఎక్కడ తెలిసినా యేసు ప్రభు దగ్గరే ఉంటుందండి. యేసు ప్రభు పునరుత్థానుడై లేచిన తర్వాత మొట్టమొదటిగా కనబడింది ఎవరికో తెలిసిన? ఎవరైతే యేసు నొద్ద ఉన్నారో ఆ యేసు నొద్ద ఉంటున్న ఆమెకి మాత్రమే యేసయ్య కనపడ్డాడండి. చేతుల పైకి ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఎప్పుడు నా యొద్ద. చూడండి, నేను ఎందుకు చెప్తున్నాను? మన యొద్ద, ఆయన యొద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు చేయి విడిచిపెట్టడు. ప్రేమ అలాంటిది. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి విషయం. ఆసాపు అంటున్నాడు కదా, ఎప్పుడు నీ వద్దే ఉన్నాను కదా ప్రభువా. ఏదో అజ్ఞానంగా పశుప్రాయునిగా నోరు జారి మాట్లాడాను. ఎప్పుడు నీ వద్దే ఉంటున్నాను. నన్ను నీ కుడి చేయి పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచనలు ఇస్తున్నావు. తర్వాత నేను ఏం చేస్తావంటే నీ ఉన్నతమైన మహిమలోనికి నన్ను తీసుకుని వెళ్తా ఉన్నాను. చేతుల పైకి ఆమెను చెప్పండి, గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి, మరొకసారి ఆమెను చెప్పండి. చూసారా, దేవుడు ఎంతగా ఆయన యొద్ద ఉన్న వారిని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు. మనం నిజంగా ఆయన యొద్ద ఉంటూ నేర్చుకోవాలి. బైబిల్ చరిత్రలో యేసు ప్రభు మీద అలాగా ఆనుకున్నటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు యోహాను. యేసు ప్రభు మీద ఆనుకున్నాడు. యేసు ప్రభు యోహాను గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడు తెలిసిన? ఇతడును మరలా నేను వచ్చేంత వరకు ఇంకా సజీవంగానే అలాగే ఉంటాడు. దేవుడు తన దగ్గర ఉంటున్న వాళ్ళని అవసరమైతే మరణాన్ని కూడా తప్పించి, మరణాన్ని మూటగట్టి వారి జీవితంలో మరణం రాకుండా చేయగలిగినటువంటి సమర్థుడు నేను ప్రకటిస్తున్నా యేసు. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి, గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. ఆయన దగ్గర ఉంటే చాలు. ఆయన విడిచిపెట్టకుండా ఆయన వెంబడిస్తే చాలు. పేతురు ఒక రోజున యేసు ప్రభుని అడిగాడు, ప్రభువా మేము సమస్యలను విడిచిపెట్టాం,
సమస్యని విడిచిపెట్టాం. నిజమే, యేసు ప్రభు శిష్యులు సమస్యని వాళ్ళు విడిచిపెట్టి వచ్చారు. వాళ్ళు ఏం విడిచిపెట్టారు? వాళ్ళ వ్యాపారాలు విడిచిపెట్టలేదా? వారు ఏం విడిచిపెట్టారు? వారు కుంటున్నటువంటి ధోనిలు విడిచిపెట్టలేదా? వారు ఏం విడిచిపెట్టారు? వారు వలలో బాగు చేస్తున్నప్పుడు యేసు ప్రభు పిలిస్తే వలలు విడిచిపెట్టలేదా? వారు ఏం విడిచిపెట్టారు? వారు తల్లిదండ్రుని, ఆస్తుని, సమస్యని విడిచిపెట్టి యేసు ప్రభు వెంట వచ్చారు. ఓ రోజున అడిగారు కదా, మేము మిమ్మల్ని వెంబడిస్తున్నామయ్యా, ఆస్తుల్ని, అన్నదమ్ముల్ని, రక్త సంబంధులు సమస్తాన్ని విడిచిపెట్టాం, మేము మీ వద్ద ఉంటున్నాం, మరి మాకేమిస్తావు, మాకేమిస్తాం అని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు అన్నాడు కదా, ఏంటి ఇట్లాంటి ప్రశ్న అడిగావు, ఇట్లాంటి ప్రశ్న అడిగావేంటి, నీ వద్ద ఏమంటున్నాను, నాకేమిస్తావు అని అంటున్నావు కదా. పేతురుతోటి యేసుప్రభు అన్నాడు, నేనేమిస్తానా, ఇహమందును పరమందును 100 రెట్లు ఆశీర్వదించబడేటట్లు ఒక రోజున 12 సింహాసనాలు మీ కొరకు అట్లా వేసి 12 మందిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నానని చెప్పాడండి. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా. ఆయన యొద్ద ఉన్న వారికి అంత సొగసైన ఆశీర్వాదం, అంత రమ్యమైన ఆశీర్వాదం, అనూహ్యమైన ఆశీర్వాదం, అట్లాంటి ఆశీర్వాదాన్ని నీ కొరకు ఆయన దాచి ఉంచడన్న సంగతి నీకు తెలియాలి. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి. ఒక రోజున పేతురుని, అదే పేతురుని అడిగాడు, అందరూ నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, పేతురు మరి నీవు కూడా వెళ్ళిపోతావా అని అంటే యేసు ప్రభుతో అన్నాడు కదా, ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టి నేను ఎట్లా వెళ్తానయ్యా, నేను నీ వద్ద ఉంటున్నాను కదా, నీ దగ్గర నేను చూస్తున్నాను కదా, నీ విషయాలు వింటున్నాను కదా, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూస్తున్నావు కదా, నీ యొద్ద నిత్య జీవం ఉందని నాకు తెలుసు. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. నిత్య జీవపు మాటలు గలవాడు అని నాకు తెలుసు. దేవుడు సాక్షాత్తు నాకు బయలుపరిచాడు, నీవెవరివో నాకు తెలుసు. యేసుప్రభు అంటాడు కదా, నా తండ్రి నీకు బయలుపరిస్తేనే తప్ప ఈ విషయము నీకు తెలవలేదు. మరి వెళ్ళిపోతావా? నేను నీ యొద్దనే ఉంటానయ్యా. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నేను ఆయన యొద్ద ఉంటున్నాను, ఆయన యొద్ద ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ నా దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పండి. ఇప్పుడు వారి కుడి చెయ్యి పట్టుకోబోతున్నాడు. ఆమెను చెప్పండి. మీరు ఈ నెలలో ఆయన యొద్ద ఎవరైతే ఉంటారో, ఈ సముఖంలో, దేవుని సముఖంలో, దేవుని పాదాల దగ్గర ఎవరు గడుపుతారో, విశ్వాసంతో దేవుని పాదాలకి ఎవరు చేరువుగా మార్చబడతారో, ఆయన సన్నిధిని అదృష్టముగా భావించి దాన్ని తలమానికిగా అనుభవిస్తారో వారికి నా దేవుడు వారి కుడి చేయి పట్టుకోబోతున్నాడు, వారికి ఆలోచన ఇవ్వబోతున్నాడు, వాళ్ళ మహిమలో చేర్చుకోబోతున్నాడు, వారిని నడిపించబోతున్నాడు. అలాంటి ఆశీర్వాదం నా దేవుని కలుగు చేయను గాక. లాంగ్ పెట్టు, నా దేవుడు కలుగు చేయను గాక. ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, ఆయన యొద్ద ఉండు, ఆయన యొద్దకి సమకూర్చబడండి. ఎవరు సమకూర్చబడతారో ఆ సమకూర్చబడే వారిని నా దేవుడు వాడు కుడి చేయి పట్టుకుని నడిపించును గాక. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు, గట్టిగా చప్పట్లు కొట్టు, చేతుల పైకి తల్లిలే చెప్పండి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాస్తుంది, ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. 31వ అధ్యాయం 32వ వాక్యం చూడండి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై, ఐగుప్తులో నుంచి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యిని పట్టుకొని దినము వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను, నేను వారికి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొని. ఇక దాని సంగతి ప్రక్కన పెట్టండి. చేతులు పైకి సరళ చెప్పండి, 2 చేతులు పైకి చెప్పండి. ఇక రాస్తున్న మాట అది ఎవరు? ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను ఆ జనాంగాన్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చానంటే ఐగుప్తు దేశంలో నుంచి నేను వారిని రప్పించడానికి. ఎట్రా ఒరే జయానందం, నువ్వు రారా.
అల్లెలే చెప్పండి. కొంచెం గట్టిగా అల్లెలే చెప్పండి. గట్టిగా అల్లెలే చెప్పండి. దానిని నేను ఐగుప్తు దేశంలో నుంచి నేను వెలుపలకి తీసుకురావాలనుకున్నాను. ఎక్కడ తీసుకురావాలనుకుంటున్నాను? నోలు తెరి చెప్పండి. ఎక్కడ తీసుకురావాలనుకుంటున్నాను? ఐగుప్తు దేశం నుంచి. ఎలా తీసుకుని వచ్చాను? ఆ మాట నోట్ చేసుకోండి. ఎలా తీసుకుని వచ్చాను? ఎలా తీసుకుని వచ్చాను? దానికి నేను పెనిమిటినై, అంతేనా రాస్తుంది అక్కడ? దానికి నేను ఏమయ్యాను చెప్పండి. ఇట్రారా, నిలబడుకో, చేపట్టుకో, చెయ్యి ఇదేనా, కుడి చెయ్యి ఎదురా, ఇద్దరు కుడి చేయి పట్టుకు, చీర జుట్టి బాస్కింగ్ నట్టి ఏది పైటది మెల్లిగా పెనిమిటినై, చూసారా ఏ లెటర్ ఉందో? చూసారా చెయ్యి పట్టుకొని వెలుపటికి పెనిమిటినై బయటికి తీసుకుని వచ్చాడంట. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే దీనిని యేసు ప్రభు పెళ్ళి కూతురులాగా దోస్తున్నాడు. దీనికి యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? నోలు తెరిచి చెప్పండి, ఎవరండి? పెనిమిటి. ఇప్పుడు పెనిమిటి ఏం చేస్తున్నాడంటే, అదిగోండి ఐగుప్తిలో నుండి తన ప్రియురాలని ఒక పెనిమిటి తీసుకొస్తున్నట్లుగా కుడి చేయి పట్టుకొని తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు చప్పలు కొట్టడా? ఇంతేనా? కుడి చేయి పట్టుకుని తీసుకుని వస్తున్నాడు. చప్పలు కొడదామా? చేతులు పైకి తెస్తారు. అల్లెలే చెప్పండి. కొంచెం గట్టిగా అల్లెలే చెప్పండి. చేయి పట్టుకున్నాడా? చేయి నువ్వు ఎక్కడికి పోవటానికి, నువ్వంటే నాకు లవ్వు, నువ్వంటే లవ్వు. అల్లే చెప్పండి కొంచెం గట్టిగా. లవ్వు లేదు, కొవ్వు లేదా? నువ్వంటే లవ్వు, నువ్వంటే చేతులు పైకి తెస్తారు. చెప్పండి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళబాక, నీతో ఒక నిబంధన చేస్తున్నాను. అది మీ పితరులతో చేసిన నిబంధన వంటి నిబంధన కాదు. ఇది ఏ నిబంధన తెలిసినా క్రొత్త నిబంధన చేస్తున్నాను. ఆ నిబంధన ఎక్కడ తెలిసినా నీ గుండెల్లో నా ధర్మశాస్త్రాన్ని వ్రాసి దానిని నేను నీ గుండెలో స్థిరపరచబోతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు. గట్టిగా చప్పట్లు కొట్టు. పితరులకేమో తాళి కట్టాడు, పితరులకేమో మంగళసూత్రం కట్టాడు నిబంధన. అప్పుడప్పుడు ఏం చేసింది తెలిసినా మంగళసూత్రాన్ని తెంచి మరల వెళ్ళిపోయింది. నేను ఐగుప్తుల నుంచి తెచ్చుకున్నానే, లాభం లేదే, మెడలో కడితే తెంచుతున్నావు, అందుకని గుండెల్లో రాస్తాను నా నిబంధన. అక్క దగ్గరికి వెళ్తాను అని అనుకో, అక్క దగ్గరికి వెళ్తే చెక్క అయిపోతావు, తర్వాత బొక్క అయిపోద్ది అనమాట. నువ్వు నా వెనకాల ఏమన్నా పట్టు. అల్లలే చెప్పడానికి వచ్చి గట్టిగాను. పెనిమిటినై ఐగుప్తిలో నుంచి దాన్ని వెలుపలకి తీసుకుని వచ్చాను. ఏ ఆచారాల మధ్యలో ఉన్నావో నా దేవుడు నీ చెయ్యి పట్టుకుని వెలుపలకి తీసుకుని వచ్చాడు. ఆయన కుల గోత్రాల మధ్యలో తీసుకుని వచ్చాడు. ఆయన కుల పండకాల మధ్యలో తీసుకుని వచ్చాడు. ఆయన పాపిష్టపు రోత మధ్యలో బ్రతుకుతున్న వాడిని నా దేవుడు నిన్ను బయటికి తీసుకుని వచ్చాడు. ఆయన కారణం ఏంటి తెలిసినా ఆయన నీకు పెనిమిటి అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి విశ్వాసంతో, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చెప్పండి, మొదటి విషయం ఎవరు చేయబట్టుకుంటాడంటే ఆయనకి ఇష్టలైన వారు చేయబట్టుకుంటాడు. మొదటి విషయం. సెకండ్ విషయం, ఎల్లప్పుడూ ఆయన యొద్ద ఉన్న వారి, ఆయన యొద్ద ఎవరైతే ఉంటారో వారు కుడి చెయ్యి పట్టుకుంటాడు. మూడో విషయం, ఎవరు ఆయనకి భారీగా మారుతారో ఆ భార్య చేయబట్టుకుంటాడు. ఆయన మరి భార్య చేయబట్టుకుని నడిపించబోతున్నాడు ఆయన. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా. నేను దానికి పెనిమిటినై ఐగుప్తిలో నుండి చెయ్యి పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చాను. అందరూ ఆమెను చెప్పండి. ఇక నీవు ఆయనకి భార్యవి. నీవు ఆయనకి ఎవరు చెప్పండి? భార్య. ఆయన నీకెవరో భర్త. పట్టుకుంటే ఆయనే పట్టుకోవాలి నీ చెయ్యి. ఎవడంటాడు పట్టుకుంటే బగలు కొట్టాలి మీరు. అర్థమవుతుందా? మోకరించండి. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన
స్తుతిగానమా. గ్లాసులు యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నీ అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. చప్పట్లు కొడతా పడతామా చప్పట్లు కొడుతూ చిరకాలము నాతో ఉంటావని క్షణమైన వీడిపోలేదని. నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని. ఉత్సాహగానా పాడనా ఉత్సాహగానా పాడనా. ఏదైనా ఈ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన ఈ శక్తిని. ఏదైనా ఈ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన ఈ శక్తిని. ఇది చాలు నా జీవితాంతం ఇలా నా కన్నీయు నీవే కదా. ఇది చాలు నా జీవితాంతం ఇలా నా కన్నీయు నీవే కదా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా. నా సంగము సంక్షేమము నీవే ఆరాధ్యుడా ఆరాధ్యుడా ఆరాధ్యుడా. నా జీవమా నా స్నేహము
తండ్రి, కృపగలిగిన ప్రభు, మీ స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం నాయన. గడిచినటువంటి మాసమంతా మీ కృపలో తేదీని కాపాడి 2వ తేదీలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై మీ స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం దేవా. ఈ పరిశుద్ధ పునరుద్ధానము దినమునందు కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. మహోన్నతుడా, మీ నామాన్ని మధుర ఘోష చేయడానికి, మీ నామాన్ని స్తుతించి కీర్తించి మహిమపరిచి ఆరాధించి ఘనపరచడానికి పరిశుద్ధాత్మ తండ్రివిగా మాతో మా పక్షమున మీరు ఉన్నందుకై మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. నేటి దినమున సజీవుల సంఖ్యలో బ్రతికించినందుకై మీకు స్తోత్రము నాయన. పాతాళము మృతి మీకు స్తుతి చెల్లింప నేరదని దేవా. సజీవులే కదా నిన్ను స్తుతించేదని ఈ దినమున మమ్మల్ని బ్రతికించి ఉంచినందుకై మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. యేసు రాజా, నేను నీకు సహాయము చేసేదనని నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నానని ఉదయకాలం మీరు వాగ్దానం తప్పక జరుగునగాక, సహాయము కలుగునగాక, మా కుడి చేయి మీరు పట్టుకొందురుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము ప్రభువా. ఎవరైతే మీకు ఇష్టలుగా ఉంటారో అటు వారి కుడి చేతిని మీరు పట్టుకుంటానన్నావు తండ్రి. మీ స్తోత్రం ప్రభువా. దావీదు మహాజల రాశులలో మునిగిపోతుండగా పాతాళ పాశం అరికట్టగా, అయ్యా మరణపు ఊరులు అరికట్టగా తండ్రి నాయన మృత్యువు దగ్గరకు వచ్చి ఉండగా ఆ పరిస్థితులన్నిటిలో నుండి మహాజల రాశులలో నుండి చేయబట్టి పైకి లేవనెత్తిన తండ్రి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నా. ఎందరైతే ఇంకా ఏ జలరాశుల్లో, ఏ సమస్యల్లో, ఏ శోధనలో, ఏ ఇరుకుల్లో, ఇబ్బందులు, అనారోగ్యంలో, భయానకమైన పరిస్థితుల్లో కూరుకొని పోతున్నారో, మునిగిపోతున్నారో తండ్రి, జారిపోతున్నారో అటు వారిని ఉదయకాలం చేయబట్టి లేవనెత్తి దృఢపరిచి బలపరిచి స్థిరపరచమని మీ కుడి చేత పట్టుకోనమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ స్తోత్రం. ఎల్లప్పుడూ మీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి పట్టుకొని ఉన్నావని ఆసోపు భక్తుడు చెప్పినట్లు ఎల్లప్పుడు మీ యొద్ద ఎందరైతే ఉంటారో, ప్రార్థనలో ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో, అయ్యా మీ చాటున, మీ నీడలో, మీ పాదాల చెంత తండ్రి మీకు స్తోత్రము చెల్లించుకొనుచున్నా. మరే వలే మీ పాదాల చెంత అయ్యా మీరు ప్రేమించే శిష్యుడు, ఒక శిష్యుడు మీ రొమ్మున ఆనుకునే విధంగా ఉన్నాడో తండ్రి. పేతురు, నేను ఎవరి యొద్దకు వెళ్ళగలను? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే పరిశుద్ధుడవు. నిన్ను తప్ప అయ్యా, నీ యొద్ద తప్ప నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఎక్కడికి వెళ్ళలేనంటున్నాడు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అట్టి వారి చెయ్యి పట్టి తండ్రి మహిమలో చేర్చే తండ్రి నాయన మీ స్తోత్రం. ఐగుప్తనే పాప బానిసత్వ బ్రతుకులో నుంచి, ఆ ముళ్ళ కంపులో నుంచి, ఆ విధమైన చీకటిలో నుండి, విగ్రహారాధనలో నుంచి నేను నిన్ను వెలుపలికి రప్పించి నేను నీకు పెనిమిటినై ఉండి నీ కుడి చెయ్యి నేను పట్టుకొని నేను విడిపిస్తాను, రప్పిస్తానని గట్టిగా పట్టి నిబంధన చేసిన తండ్రివి, నిబంధన చేసిన పెనిమిటివి, నిబంధన చేసిన భర్త, మిమ్మల్ని సృష్టించిన వాడికి భర్త అయి ఉన్నాడని దేవా ఈ ఉదయ కాలం ప్రభా మీరు మాకు పెనిమిటిగా భర్తగా ఉండి మా కుడి చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం నాయన. ఏ చీకటికు, ఏ అపవిత్రతకు, ఏ లోకానికి, ఏ పాపానికి, వేటికి ఎవరు దేనికి బానిసలు కాకుండా ఇక మీదట ఒక పరిశుద్ధమైన, పవిత్రమైన, నూతనమైన క్రొత్త జీవితం జీవించేటట్లుగా ఒక నిబంధన మీతో చేయనట్లుగా, మీతో మేము చేసిన నిబంధన, మీరు మాతో చేసిన నిబంధన అంత వరకు స్థిరపరచుకున్న వారై, కొనసాగింపు చేసుకున్న వారై, నీకు ప్రియమైన సత్తుగా జీవి
చూపించినట్లు మీరు కార్యాలు జరిగించండి తండ్రి. మీ స్తోత్రం నాయన. పరిశుద్ధమైన బలలో మేమందరం పాలి భాగస్తులు మార్చబడి ఉంటుండగా ఆ పునరుద్ధాన శక్తితో నింపండి. ఆ యొక్క నా నిత్య జీవానికి ప్రతి ఒక్కరిని వారసులుగా మార్చమని ప్రార్థిస్తున్నా. ఇప్పటి వరకు మీ దాసులను మీరు బలపరిచి వాడుకున్నారయ్యా. ఇంకను రెట్టింపు అభిషేకముతో ఆరోగ్యముతో కృప ఇచ్చి ఇంకను నూతన బలం నూతన శక్తి అయ్యా సూర్యుడు ప్రయోగించి ఖడ్గం వలె నీ చేతిలో బలపరిచి వాడుకోనమని ప్రార్థిస్తున్నా. ఎవరు ఏ సమస్య వచ్చినా ఈ ఉదయకాలం నాయన అయ్యా ఈ దినం మొదలుకొని ఈ నెలంతా మీ సహాయం పొందుదురుగాక. ఈ నెలంతా ఆరోగ్యం పొందుదురుగాక. ఈ నెలంతా ఐశ్వర్యం పొందుదురుగాక. నీ బలమైన శక్తి గల కార్యాలు జరిగించి నీ మహిమల రాజ్యమునకు రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి ఆమేన్ అని చెప్పండి.